బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీ బతుకెంత నువ్వెంత రేవంత్ రెడ్డి అంటూ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. వరంగల్ హరిత హోటల్లో జరిగిన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల సమావేశంలో ఈటెల ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ అమిత్ షా స్వయాన ఆర్ఆర్ ట్యాక్స్ గురించి చెప్పారంటే ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ ఓళ్లకు ఎప్పటి వరకు ఉంటామో తెలియదు, అంతా సర్దుకుని పెట్టారన్నారు. అతి తక్కువ కాలంలో ప్రజలచే చీకొట్టుకున్న ఏకైక సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచిపోయారని ఎద్దేవా చేశారు. ఇవన్నీ మనకు ఈ మంత్రుల్ని అడుగుతున్నా, మావులను తీసుకొచ్చి ఇప్పుడు మీటింగ్ పెట్టించి దబాయించి మీరు ఆ పార్టీ కొట్టేసినా ఈ పార్టీ కొట్టేసినా రేపు మీ సంగతి చూద్దామని చెప్పే బదులుగా ఇంకా ముఖ్యమంత్రి దగ్గర పోయి మనకి మాట ఇచ్చినాం, గిన్ని మాటలు ఇచ్చినాం, ఎమర్జెన్సీ ఉన్నాయి పరిష్కరించినటువంటి సోయి ఉంటే సంతోషపడచ్చు తప్ప ఈ పిచ్చుకలవే బ్రహ్మాస్త్రం వేసినట్టు ఈ కాలేజీ యాజమాన్యాల మీద స్కూల్ ఇవేం పద్ధతి అని నాకు అర్థం కాదు. అవన్నీ లేదు కేసీఆర్ అంతకుముందు. ఇవన్నీ మనకు కొత్త కాదు. తెలంగాణ వాళ్ళు ప్రేమకు లొంగుతారు తప్ప దబాయింపులకు లొంగే తెలంగాణ కాదు. మత్పరిచ్చులు మాయజేసులు తెలంగాణ రక్తంలో లేదు, అది గమనించాలి. ఇలా ఓట్లు వేసింది, రోడ్లు వేయలేదని వేసిండ్రా కేసీఆర్కు? రోడ్లు వేసిండు, కాలువలు తవ్విండు, ప్రాజెక్టు కట్టిండు, ఇంటున్నా టిప్ టాప్ చేసిండు. ఏ టౌన్కి పోయినా బ్రహ్మాండంగా 4 లేన్ రోడ్. కానీ ఎక్కడో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవానికి దెబ్బ తగిలింది. ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే సహించలేడు కాబట్టి ఇవాళ రియాక్ట్ అయ్యిండు. ఇవాళ వీళ్ళు కూడా మళ్ళీ మన తెలంగాణ ప్రజల సైకాలజీ అర్థం చేసుకోకుండా, దీని యొక్క నేపథ్యాన్ని చరిత్ర అర్థం చేసుకోకుండా మళ్ళీ కనుక మీరు దబాయించే ప్రయత్నం చేస్తే ఇది నీకు సూచించే వేసే ఓటు కాదు బిడ్డ, ఇది సీక్రెట్గా వేసే ఓటు. తప్పకుండా వాళ్ళ ఆత్మను ఆవిష్కరిస్తారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఈ మంత్రుల్ని అడుగుతున్నా, మావులను తీసుకొచ్చి ఇప్పుడు మీటింగ్ పెట్టించి దబాయించి మీరు ఆ పార్టీ కొట్టేసినా ఈ పార్టీ కొట్టేసినా రేపు మీ సంగతి చూద్దామని చెప్పే బదులుగా